హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఉగాండా వచ్చిన తర్వాత బుడ్డిగాడిని అయితే అసలు బయటకే తీసుకెళ్ళలేదు. అంటే సరిపోయింది, పనులతో వాటితో వీటితో సరిపోయింది. సో ఇంట్లో అయితే ఆడిస్తూ ఉన్నాం, కానీ ఎంత ఇంట్లో ఆడించినా కానీ బయటకు తీసుకెళ్ళకపోతే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇండియాలో ఉన్నన్ని రోజులు చాలామంది జనం కనిపిస్తూ అటు ఇటు తిరుగుతూ, అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి తిరుగుతూ, అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళు అసలు బజార్ మొత్తం తిరిగేవాడు, ఊరంతా నాదే అన్నట్లు తిరిగేవాడు. అంతగా ఉండి మళ్ళీ సడన్గా ఇక్కడికి తీసుకొచ్చేసి 4 గోడల మధ్యలో ఉంచేస్తుంటే వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. సో అందుకని కొంచెం చేంజ్ కోసం అని చెప్పేసి సతీష్ అన్నారు, సో కొంచెంసేపు బయటకు తీసుకెళ్దామని చెప్పి అన్నారు. కానీ బాగా సెర్చ్ చేస్తే మా ఫ్రెండ్ ఒక ఆమె ఇక్కడికి తీసుకెళ్ళింది అనమాట వాళ్ళ బాబుని. సో అందుకని నేను కూడా తనని కనుక్కొని ప్లేస్ ఏంటి అని ఏమీ అడగలేదు. ఏ పార్క్ అండి అని అది అడిగితే లోలీ పార్క్ అని చెప్పేసింది. సో దాని తర్వాత మేము బాగా గూగుల్లో సెర్చ్ చేసి మరి ప్లేస్ ఎత్తుక్కొని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇక్కడికి రావడానికైతే మాత్రం పక్కనే ఎప్పుడూ వస్తూ ఉంటాం మేమైతే ఆ మాల్కి, కానీ ఇదైతే మేమైతే చూడలేదు. కానీ చాలా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడూ వచ్చే మాలే. పిల్లాడిని ఏదన్నా కొంచెం ఆడిపించుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా అదే మాల్కి వస్తాము, కొంచెం ప్లే ఏరియా ఉంటుంది కదా అని చెప్పి. కానీ నేనైతే అస్సలు అనుకోలేదు. ఇది వచ్చేసి అకంవేషి మాల్లో పక్కనే లోలీ పార్క్ అని చెప్పి ఫన్ పార్క్ అని చెప్పేసి పెట్టేశారనమాట. దీనికి వచ్చేసరికి ఎంట్రన్స్ ఫీజు పర్ హెడ్ 20,000. ఓన్లీ పిల్లలకు మాత్రమే వీళ్ళు ఫీజు తీసుకుంటున్నారు, పేరెంట్స్కి మాత్రం ఫ్రీనే. సో మా సతీష్ వచ్చేసరికి 20,000 షిల్లింగ్స్ కట్టిన దాకా కూడా మా వాడు ఆగలేదు, బరాబరా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొత్తానికైతే మాత్రం ఒక్కదాని తర్వాత ఒకటి ఒక్క దాంట్లో కూడా సరిగా ఆడలేదన్నమాట. మొత్తం అన్నీ చేంజ్ చేస్తున్నాడు. అన్నీ చూస్తుంటే బాగా ఎగ్జైటింగ్గా అనిపించినట్లుంది. అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి, ఒక 2 minutes కూడా ఆడట్లేదు, అలా చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి జారేబండ దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సతీష్ అయితే ఎంత జాగ్రత్తగా పట్టుకుంటున్నాడు, ఎక్కడ పడతాడో ఏంటో అని. నేనేమో వదిలేసేయి, వాడంతట వాడు అలా ఎక్కడం దూకడం వస్తేనే కదా వాడంతట వాడు ఏదైనా చేయగలిగేది అని చెప్పాను. మొత్తానికైతే ఇన్ని ఆట వస్తువులు ఉంటే ఇది ఒక్కటే నచ్చింది వీడికి. చాలాసేపు ఆడాడు ఇక్కడ. అండ్ ఉయ్యాల ఎవరైనా ఊగడం ఎలా ఊగుతారో చెప్పండి, మా వాడంతా రివర్సే, దాని మీద పడుకొని ఊగుతున్నాడు. ఎలా అంటే నేను ఇంట్లో కూడా ఉయ్యాలు కట్టుకొని ఉన్నాను అనమాట. ఆ ఉయ్యాల్లో అలాగే ఊగి ఆడుకుంటూ ఉంటాడు. బయటకు వెళ్ళినప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇంకొక రకం ఉంటే దాంట్లో పైనుంచి మెట్లెక్కి వచ్చాడు, అది మొత్తం దానిలోంచి వచ్చేసి అటెళ్ళి జారమ్మ అంటే జారడంట. స్టెప్స్ దిగి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు. ఎంత చెప్పినా కూడా వినలేదు, మళ్ళీ స్టెప్స్ దిగి మాత్రం బయటకు వచ్చేస్తున్నాడు. సరేలే, వాడికి ఇష్టం వచ్చినట్లు ఆడుకొనిద్దాము, ఈ ఆటల్లో కూడా మనం ఫోర్స్ చేసి అది ఆడు ఇది ఆడు అని చెప్తే బాగోదు కదా అని చెప్పేసి వాడికి నచ్చింది చేయనిచ్చాము. వాడికి ఎక్కడ నచ్చితే అక్కడ తిరిగాడు ఆ రోజంతా, ఎలా నచ్చితే అలా ఆడుకున్నాడు. మాకైతే చాలా బాగా అనిపించింది, వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసరికి కొంచెం మనం ఇవన్నీ ఫ్రీయే అందులో, కానీ కొన్ని మాత్రం మనం మనీ పే చేయాలి. కొన్ని అని ఎందుకు అంటున్నాను అంటే, అక్కడ కార్ రైడ్ అని ఒకటి ఉంది, అది వచ్చేసరికి మనం మనీ పే చేయాలి. చూడండి, ఎక్కడికి తిరిగినా కానీ చివరికి ఇక్కడికే వస్తున్నాడు. ఇది ఒక్కటే నచ్చిందంట వాడికి. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అదైతే మొత్తానికి ఈసారి ఈ దెబ్బకి మాత్రం మా వాడికి ఎక్కి జారడం మాత్రం వచ్చేసింది బాగా. ఇంకా దీంతో మాత్రం ఎంత బాగా ఆడాడు, ఇంకెవరిని రానివ్వట్లేదు. ఇదేంటో వాడికి వాళ్ళ డాడీ మొత్తం కొనేసినట్లు చేస్తూ ఉంటాడు, అస్సలు రానివ్వట్లేదు ఎవరన్నా వచ్చినా కానీ ఫాస్ట్ అంట. ఇంకా తర్వాత వచ్చేసరికి పక్కనే కార్ రైడ్ ఉంది. ఇది వచ్చేసరికి వాళ్ళని మీరే డ్రైవ్ చేయించండి పిల్లలతో అంటే ఓకే, వాళ్ళే డ్రైవ్ చేపిస్తారు. లేదంటే మేమే తీసుకొని వెళ్తాం పిల్లలమే అంటే ఓకే తీసుకొని వెళ్ళండి అనే చెప్తారు. నాకైతే అర్థం కాలేదు ఎటు నుంచి ఎటుకో అని చెప్పేసి అతను వచ్చి మరీ చెప్తున్నారు, ఇక్కడ ప్రెస్ చేయండి, ఇలా హ్యాండిల్ చూసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నాకైతే తర్వాత అర్థమయ్యేసి మొత్తానికైతే తిరిగాము. ఇది వచ్చేసరికి 2,000, 2 minutes రైడ్ చేయనిస్తారు, 2,000 షిల్లింగ్స్ తీసుకుంటారు. నాకైతే చాలా వర్త్ అనిపించింది, ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ 5,000 షిల్లింగ్స్ తీసుకుంటారు, తక్కువ అయితే తీసుకోరు. మేము ఎక్కడైనా బయట పిల్లల్ని ఆడించడానికి తీసుకెళ్తే ఒక 3 minutes అలాగే ఉండనిచ్చేది, కానీ 5,000 షిల్లింగ్స్ 10,000 షిల్లింగ్స్ అలా తీసుకుంటూ ఉంటారు. కానీ నాకు ఇదైతే కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం
2000 ఇచ్చిన దానికి నాకైతే వర్త్ అనిపించింది. మా వాడైతే ఎంత కామ్గా కూర్చొని నా ఒళ్ళో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. మొత్తానికైతే మేము ఇచ్చిన 2000కి వాళ్ళు ఇచ్చిన 2 minutes అయిపోయినాయి అంట. ఇంకా ఆపేసి దిగండి అని చెప్పారు. అతను వచ్చి బుడ్డిగాని తీసుకుంటే నేను కూడా దిగేశాను. వాడైతే రాడంట, వాడెళ్ళి డ్రైవ్ చేస్తాడంట. అయిపోయిన తర్వాత అతనికైతే హైఫై బొంగా ఇచ్చేశాడు. మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత అయితే మనం తిరునాళ్ళలో రంగుల రత్నం చూస్తారు, గుర్తుందా మీకు ఎవరికైనా? నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే చిన్నప్పుడు తిరునాళ్ళు వెళ్ళేసి అమ్మ దగ్గర ఒక 5 రూపాయలు 2 రూపాయలు, అప్పట్లో 2 రూపాయలు కూడా తిప్పేవాళ్ళేమో, మరి గుర్తయితే లేదు. 5 రూపీస్ది అయితే గుర్తుంది నాకు. 5 రూపీస్ ఇచ్చేసి గబగబా ఎక్కేసి తిరిగేసేవాళ్ళం. ఇదైతే ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే పిల్లలతో పాటు తల్లులు తండ్రులు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు కూర్చోలేనప్పుడు పిల్లల్ని సో తల్లిదండ్రి ఎవరైనా కానీ తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టుకోవచ్చు. నేనైతే తీసుకొని వెళ్ళాను. నేనైతే గుర్రం మీద ఎక్కి కూర్చోబెట్టుకుంటాను అంటే గుర్రం మీలాంటి పెద్దోళ్ళకి కాదండి, పసిపిల్లలకే అని చెప్పారు. ఓకేలే అని చెప్పేసి వాడిని అక్కడ చైర్ లాంటిది ఉంది, అందులో కూర్చోబెట్టుకొని అది కూడా ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు. ఇవైతే నువ్వు 10 times ఎక్కువ దానిలోంచి దిగకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏమనరు. కాకపోతే ఏంటంటే జనాలు వస్తేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైన్ ఎక్కాము. ఇక్కడ వచ్చేసరికి 3 times వచ్చాము, కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడేమో జనం ఉండట్లేదు, పక్కకి వెళ్ళినప్పుడేమో జనం వస్తున్నారు. సో ఎట్లయితే అట్లా అయిందిలేని ఒక 2 బోగీలు ఫుల్ అయినాయి ఆ ట్రైన్లో. ఆ ట్రైన్ ఎక్కేసాము. మా వాడైతే ఇండియా వెళ్తున్నామంట ట్రైన్లో. ఇండియాకి నిజంగానే ట్రైన్ ఉంటే ఎంత బాగుండో, ఈ ఫ్లైట్ టికెట్లు కొనలేకపోతారు మరి. మొత్తానికి అది అయిపోయిన తర్వాత ఈ వాటర్ చూసిన దగ్గర నుంచి ఆ వాటర్లోకి వెళ్ళాలని గోల చేశాడు. యాక్చువల్గా ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఉందని మాకు తెలుసు. సో అందుకే మేము ముందుగానే స్విమ్ సూటు, గాలి కొట్టేది అది ఉంది కదా సేఫ్టీ రింగు, అవి 2 తీసుకొని వచ్చేసాము. లేదంటే మాత్రం డెఫినెట్గా స్విమ్ సూట్ ఉంటేనే పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా అలౌ చేస్తున్నారు. సో ఒక్క పిల్లాడికి 20,000 కట్టేసి మీరు కూడా మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారేమో. ఏం కాదు, మీరు వాటర్లో కాలు పెట్టాలన్నా కూడా పెద్దవాళ్ళకు కూడా 20,000 కడితేనే స్విమ్మింగ్కి రానిస్తారు, లేకపోతే అస్సలు లేదు. అందువల్ల మా వాడు వచ్చేసరికి గోల చేస్తున్నాడు కదా అని చెప్పేసరికి వాడికి స్విమ్ సూట్ వేసేసి దింపేశాను. వాడు చూడండి ఏం చేస్తున్నాడు, అది నెత్తిగా పెట్టిన క్యాప్ అనమాట, అది తీసి బట్టలు ఉతుకుతున్నాడు. మా వాడితో ఇంతవరకు బట్టలు ఉతికించలేదని చెప్పేసి వాడంతటి వాడే తీసుకొని బట్టలు ఉతుకుతున్నాడు. బండ మీద వేసి బాతున్నాడు, లోపలేసి గుంజుతున్నాడు బట్టలు. అసలు చూడండి ఎంత మంచిగా బట్టలు ఉతుకుతున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మా వాడికి 4 బట్టలు వేస్తే పొద్దున్నే ఉతికేసి పెడతాడు మంచిగా. సో చాలాసేపు ఆడాడు. ఎంతసేపు ఆడాడు అంటే అస్సలు బయటకు రానంటున్నాడు. ఎంతసేపు బతిమలాడాను, నేను బతిమలాడాను, తర్వాత సతీష్ వెళ్ళి బతిమలాడాడు, అస్సలు రానంటున్నాడు. చివరికి ఎలాగోలా బయటకు తీసుకొచ్చేసాము. బయటకు తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసేసిన తర్వాత ఈసారి నువ్వు కాదు నేను తీసుకొని వెళ్తాను ట్రైన్లోకి అని చెప్పేసి అసలు స్టార్టింగ్లోనే కూర్చున్నారు ఇద్దరు. వెళ్ళి బాయ్ మమ్మీ అని చెప్తూ ఉన్నాడు. సో ఎవరైనా ఎక్కచ్చు ఇవి వచ్చేసరికి. మిగిలినవన్నీ ఫ్రీ, ఓన్లీ స్విమ్ చేయాలంటే మాత్రం ఎవరైనా కానీ 20,000 పే చేయాల్సిందే. సో పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ అవసరం లేదు అంటే మాత్రం ఫ్రీయే. కానీ నాకైతే చాలా వర్త్ అనిపించింది. చాలా గేమ్స్ ఉన్నాయి. ఇదైతే మేము వెళ్ళిన టైంలో అయితే మొత్తం ఎయిర్ అవన్నీ ఫిల్ చేయలేదు, అవన్నీ ఏం లేవు. ఈవినింగ్ అయ్యేసరికి ఇవన్నీ ఎయిర్ అవన్నీ ఫిల్ చేసి మొత్తం రెడీ చేశారనమాట. మా వాడిని పైనుంచి ఎక్కెళ్ళి జారురా అంటే కింద నుంచి వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. సో ఇదంతా కొంచెం సేపు ఆడనిచ్చాము. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లే ఏరియాకి వచ్చాడు, మళ్ళీ సేమ్ అదే జారేబండకు వచ్చాడు. ఇప్పుడు ఇంకా మా వాడికి పోటీ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరిలో ఈ బాబేమో నేను వెళ్తా అని, మా వాడేమో ఇది నాది అన్నట్లు బిల్డప్లు కొడుతున్నాడు. మొత్తానికైతే ఇక్కడ ఆడుతూ ఉంటే నేనైతే వెళ్ళేసి బేరాలు ఆడుతూ ఉన్నాను. ఈ బేరాలు ఎందుకు అంటే ఇక్కడ ఒకటి, దీని పేరేంటో కూడా నాకు తెలీదు. ఇది పిల్లల్ని మాత్రమే ఎక్కిస్తారా, నేను కూడా ఎక్కచ్చా, ఎక్కనిస్తారా అని అడిగితే అప్ టు 60 kgs వరకు ఎక్కచ్చండి అని చెప్పారు. సో నేను వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు. సో ఎవరన్నా వస్తే నన్ను పిలవండి, నేను మా బుడ్డిగాన్ని ఆడించుకుంటూ ఉంటాను అని చెప్పాను. సో వచ్చారంట, పిలిచారు. ఎక్కడికక్కడ కాళ్ళు కట్టేశారు, నడుము కట్టేశారు, ఎక్కడికక్కడ కట్టేసి ఇక పైన ముందుకు కూడా పడిపోకుండా అదేంటో వేసేసారనమాట. వేసిన తర్వాత మా వాడేమో నేను వస్తా అని ఏడుస్తూ ఉన్నాడు. చివరికి మా బుడ్డిగాన్ని సతీష్కి ఇచ్చేసారనమాట ఆయన. ఇది అయితే తిరుగుతుంటే చుక్కలు కనిపించినాయి. దేవుడా ఆపండ్రో అని
అలా సినిమాలో బ్రహ్మానందం అంటారు కదా, సేమ్ డైలాగ్ గుర్తొచ్చింది నాకు కూడా. ఎంత అంటే నాకంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కేశారు. సో అంత భయం అనేం కాదు, కానీ కొంచెం ఫస్ట్ టైము అది స్టార్ట్ అయినప్పుడు మాత్రం నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. ఏంట్రా బాబు, ఎట్లా పడితే అట్లా ఆపేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా తిప్పేస్తున్నారు అని. మొత్తానికైతే ఇది కూడా 2 minutes ఎప్పుడెప్పుడు అయిపోయింది. 2 minutes అయిపోయింది, అమ్మాయ అయిపోయిందా అనిపించింది. మొత్తానికైతే అది దిగేసి వచ్చిన తర్వాత సరే నువ్వేనా ఏంటి కార్ డ్రైవింగ్ చేసేది, మేము కూడా డ్రైవింగ్ చేస్తామని చెప్పి సతీష్ అను వాళ్ళ బుడ్డోడు, మా బుడ్డోడు ఇద్దరు కలిసి వెళ్ళారు. యాక్చువల్గా ఈసారి మాత్రం మా బుడ్డోడు చాలా గోల్ చేశాడు, వాడే స్టీరింగ్ తిప్పాలి అంట. అసలు సతీష్ని తిప్పనీ లేదు, గోల గోల చేస్తున్నాడు, నువ్వు తిప్పొద్దు స్టీరింగ్ నేనే తిప్పుకుంటా అని చెప్పేసి. మధ్యలో అయితే ఆపేశారు, ఎటు పోతుందో కూడా అర్థం కాలేదనమాట, అంతగా గోల గోల చేసేసాడు. యాక్చువల్గా మేమైతే చాలాసేపు లైన్లో నించున్నాం ఈసారి సతీష్ అని బుడ్డోడు ఎక్కేటప్పుడు. ఫస్ట్ టైం అయితే చాలా తొందరగా వెళ్ళిపోయాం, కానీ నెక్స్ట్ ఈ ట్రిప్ మాత్రం చాలా నుంచున్నాం. ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మార్నింగ్ టైంలో ఓకే, ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది జనం వచ్చేసారు. అదంతా అయిపోయిన తర్వాత మేమైతే పీచ్ మిఠాయి కొనుక్కున్నాం అనమాట. ఇది యాక్చువల్గా మేము మధ్యాహ్నం ఫుడ్ అంతా చేసేసిన తర్వాత వెళ్ళాము, కానీ అందరూ ఎక్కువ మంది రావడం మాత్రం ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అయ్యారు రావడం. కానీ కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము. మొత్తానికైతే ఈ పీచ్ మిఠాయి కొనుక్కుంటే మా వాడిని కొంచెం పెట్టరా అంటే పెట్టడంట, అస్సలు పెట్టలేదు. మొత్తానికైతే వాడి తినలేదు, పెట్టలేదు. చివరికి మేమే తిన్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకుంటున్నారు. సో ఎవరిదో ఒక పాపది ఇక్కడ వాళ్ళది ఉగాండన్ వాళ్ళది ఎవరిదో బర్త్డే అయితే ఆ సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా జోకర్ గెటప్లో వచ్చేసి పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు. మా వాడు లోపలికి వెళ్ళేసి డాన్స్లు వేస్తూ ఉన్నాడు, మ్యూజిక్ అవి పెట్టేశారు. ఇక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో వెళ్ళేసి కార్ ఎక్కించాము. ఫస్టే వచ్చాము కార్ దగ్గరికి, బట్ ఇక్కడ కూడా క్యూ ఉంది. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలవండి అని చెప్పాము. మా వాడు ఏంటో తెగ స్టీరింగ్ తిప్పేస్తున్నాడు. యాక్చువల్గా ఇది కంట్రోలింగ్ మొత్తం రిమోట్లో వేరే అతను చేస్తున్నాడు. మా వాడేమో స్టీరింగ్ తిప్పేసి అసలు మా వాడే డ్రైవింగ్ చేసినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. ఇది కూడా 2000 shillings. జస్ట్ ఒక రౌండ్ ఇలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి తిరిగి తీసుకొచ్చి మన దగ్గర నించోబెడతారు. ఒక 2000. లేదు అనుకుంటే 3 rounds తిప్పుతారు, 5000 తీసుకుంటున్నారు. కానీ నాకు కొంచెం ఇది కూడా వర్త్ అనే అనిపించింది. కానీ ఎక్కడ ఇంత 2000కి లేవు. ఇదంతా అయిపోయిన తర్వాత మన దగ్గర టగ్ ఆఫ్ వార్ ఆడతాం కదా, సో అలా ప్రిపేర్ చేయించాడు. ఇది ఒక తాడు తీసుకొని వచ్చి మా వాడు నించుంటే సరే మా వాడి దగ్గర నించుందాం కదా అని వెళ్ళాను. పట్టుకున్నాడు. ఇక పరుగు అస్సలు ఆగలేదు. నేనేదో వాడు పట్టుకుంటాడు కదా అని చెప్పి ఎక్కడ పిల్లలు వచ్చేసి తొక్కేస్తారా అన్న భయంతో నేను వెళ్ళి వాడి దగ్గర నుంచున్నా, కానీ అంతగా నుంచోవడం కూడా వేస్ట్ అనిపించింది. బయటికి వెళ్దాం రారా, ఇంటికి వెళ్ళిపోదాం రారా అంటే రాడంట. అప్పటికే 6 అయిపోయింది, అస్సలు రానని గోల్ చేస్తున్నాడు. మొత్తానికైతే చిన్నగా ఇంటికి తీసుకెళ్ళాము. వెళ్ళేదారిలోనే వాడు మధ్యలోనే నిద్రపోయాడు. యాక్చువల్గా మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాటు కాబట్టి. కీప్ వాచింగ్.